యోహాను సువార్త 6వ అధ్యాయం. Gospel according to John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఆరో అధ్యాయము 1-2 వచనాలు, 3 వచనాలు. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. 3 అందరం కలిసి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. 6వ అధ్యాయము 14-15 వచనాలు. 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజంగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 15 రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. 19వ వచనం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరికి వచ్చి చూచి భయపడిరి. 21వ వచనం. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరును. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన నామమున కొరకే వందనాలు. అలంకరింపబడిన రాజానికి స్తోత్రాలు. దేవా, మాతో పాటు ప్రభా మీరున్నారని నమ్ముతూ దేవా ప్రభా మీ సన్నిధి మేము అనుభవించినట్లుగా దేవ వాక్యముతో కొంతసేపు మాకు పరిచర్య చేయండి ప్రభా. మీరు పరిచర్య ఇగో నాయనా నీ దాసుడు నిలబెట్టుకొని వాడుకొని ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకొని సహాయం చేసి వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, కనికరించండి, సహాయం చేయండి దేవా ప్రభా. ఎన్నో విషయాల గురించి ప్రభా మీరు మాట్లాడినప్పుడు ఆయన ఆ మాటల ద్వారా మేము పురుకొల్పబడి ఉత్తేజపరచబడి ప్రభా మిమ్మల్ని ఇంకా మరికొంత ఎరిగి మీకు సమీపస్తులు అవ్వటానికి సహాయం చేసి కృపను అనుగ్రహించమని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ లోకములో జీవిస్తున్నటువంటి కాలం, ఆ సమయమున బహుజన సమూహాలు ఆయన వెంబడించేవారు. ఎందుకు వెంబడించేవారంటే ఆయన అద్భుతంగా బోధించారని, ఆయన హెచ్చు తగ్గులు తారతమ్యాలు చూడకుండా అందరితో మాట్లాడేవాడని, ఎటువంటి సమస్య ఎటువంటి వ్యాధి రోగ బాధ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత చేస్తాడని, ఆయన దగ్గర ఉండి మరి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో కూడా ఆయన మాకు రొట్టెలు లేక భోజనం ఆహారం పంచిపెడతాడని జనసమూహాలు అనేక మంది ప్రభువారిని ఆయా కారణాల చేత వెంబడిస్తూ వచ్చేవారు. అదేంటో యేసుక్రీస్తు ప్రభువారు ఇంతగా చేసినప్పటికీ కూడా ఆయన 3 విధాలుగా అపార్థం
చేసుకున్నారు బహుజన సమూహాలు. మొదటిది, ఆయన ప్రత్యక్షతను అపార్థం చేసుకున్న ప్రజలున్నారు. 2, ఆయన పరిచర్యని కూడా అపార్థం చేసుకున్నటువంటి ప్రజలున్నారు. 3, సాక్షాత్తు ఆయననే అపార్థం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. నేను చెప్పే మాట కొంచెం వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ, ఆయన మాటలు, ఆయన స్వస్థతలు, ఆయన ఆహారము పంచుట ఇత్యాది అనేకమైన విషయాలు ఆయన 3.5 సంవత్సరాల జీవన యాత్ర లేక జీవన ప్రయాణములో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు బహుజన సమూహాలు వెంబడించారు. కానీ ఆయన పరిచర్యను అపార్థం చేసుకున్నారు, ఆయన ప్రత్యక్షతను కూడా అపార్థం చేసుకున్నారు, ఆయననే అపార్థం చేసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. అక్కడ రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కటి మాట చూడండి. 15-14 వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈయనే అని చెప్పుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇంతమంది కలిసి ఆయన ప్రవక్త అని అన్నారే కానీ ఒక్కరు కూడా ఈయనే మెస్సయ్య అని అనలేదు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఈయనే మెస్సయ్య. మెస్సయ్య అంటే ఏంటి? క్రీస్తు, అభిషక్తుడు అని అర్థం. కానీ అందరూ ఆయన్ని ఎలా చూస్తూ వచ్చారు? ప్రవక్తగా. 2వ మాట చూస్తాం 15వ వచనంలో. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొన. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒక వ్యక్తిని హెచ్చిస్తారు మనుషులు అంటే, ఒక వ్యక్తిని తన బోధను చూసి, సంఘమును చూసి, ఆ విధి విధానాలను చూసి ఎవరైనా హెచ్చిస్తున్నారు అనగా రాజుగా చేస్తున్నారు, ఒక పదవి ఇస్తున్నారంటే ఏ మనుషుడైనా తప్పించుకుంటాడా? పట్టుకోబడతాడా? పట్టబడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే వారిని తప్పించుకొని వెళ్ళిపోయారు. ఆయన పుట్టింది ఎలా పుట్టాడు? వీళ్ళేమో రాజుగా చేయాలనుకున్నాడు. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది, యూదులు రాజుగా పుట్టినవాడు జ్ఞానులు అన్నారు. ఆయన పుట్టడమే జ్ఞానులకు అర్థమైంది, వెంబడించిన జనసమూహానికి అర్థమయ్యలేదు. జనసమూహములు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య జ్ఞానములో ఎదుగుతారో, ఆయన ఏమిటో ఎరుగుతారో, రాజుగా చేయాలనుకుంటాడు. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రిగా మిమ్మల్ని చేస్తానని అన్నాడు అనుకోండి, మోదీని. చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు? నవ్వుతారు. ఎవరైనా అయ్యా నేనే ప్రధానమంత్రి, తిరిగి నన్ను ప్రధానమంత్రి చేయడం ఏంటి అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడమే రాజుగా పుట్టాడన్న సంగతి జ్ఞానులకు అర్థమైంది, వీళ్ళకి ఎవరికి కూడా ఎరగలేకపోయారు. అంటే తలంపు ఏంటంటే ఆయన దేవుడు కేవలం ఆయన రాజుగా చేయాలని ఆశపడ్డాడు. మొదటి మాట ఏం చెప్పాను? ఆయన మెస్సయ్య, ఆయన ప్రవక్త అనుకుంటున్నారు. ఆయన దేవుడు, ఆయన రాజుగా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే చూడండి, యోహాను సువార్తలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలోకి వెళ్దాం. మత్తయి సువార్త అంటే ఈ వృత్తాంతమే. 14:26 వచనం. దేవుని మందిరంలో సేవకుల యొక్క కుమారులు నాదాబు, అబీహు.
ఎలియాజారు, ఈతామారు. పాస్టర్ గారి కొడుకులైన దేవుడు ఊరుకోడు. దేవుని మందిరాన్ని గణపరచకపోతే భయం కలిగి బ్రతకడం నేర్చుకుందాం. ఈ ప్లేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ సంచారం. పెద్దలు వారితో కలిసి ఈ స్థలము యొక్క ప్రాముఖ్యతను చెప్పకపోతే వచ్చే పర్యవసానం అనుభవిస్తారు. 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడారు. భూతము అంటే అపవిత్ర ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు దేని చేత నడిపించబడేవారు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డారు. విచిత్రం ఏంటంటే వారి శిష్యులే, వెంబడించిన వారే ఆయన ఏమనుకున్నారు? భూతము అనుకున్నారు. వినరి మాట. నేను 3 విషయాలు చెప్పాను, మీ మనసులో పడనివ్వండి. మొదటిది, ఆయన మెస్సయ్యని గుర్తించలేక ప్రవక్తని గుర్తిస్తూ వచ్చారు. ఆయన దేవుడని గుర్తించక రాజుగా చేయాలనుకున్నారు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు అని గుర్తించక ఆయన భూతమని తలచారు. కారణం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అర్థం అవడంలో తప్పేం లేదు. కారణం ఏంటంటే ఇంకా శిష్యుల కంటే వెంబడించిన జనసమూహమే కొంచెం బాగా అర్థం చేసుకున్నారేమని అనిపించింది నాకు. కారణం, వీళ్ళు భూతమే అన్నాడు ఏకం. మిగతా వాళ్ళు కనీసం రాజుగా చేయాలనుకున్నారు, మరి కొందరు ప్రవక్తనైనా వాపోయారు. ప్రియమైన వర్లరా, ఈ విషయాలన్నీ తెలిసి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక ప్రత్యేకత నేను ఎప్పుడు గమనిస్తుంటాను. అదేమిటి అంటే 6వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనము యోహాను సువార్త. అది మన భాగం. అయ్యయ్యో 3 క్షమించండి అమ్మా. యేసు కొండ ఎక్కి, చాలు. యేసు, ఇదే 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వచ్చి తను బలవంతంగా పట్టకనుపోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా ఒంటరిగా వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువారిలో 7 శ్రేష్టమైన అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే కొండ ఎక్కే అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు అని మనం గమనిస్తే, అక్కడ యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారట? రాజుగా చేయాలనుకున్నారు. సేవకులు కానీ విశ్వాసులు కానీ మనం నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాథమికమైన, ప్రధానమైన, ప్రసిద్ధి అయిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క పిలుపు, పరిచర్య అన్నీ కూడా తండ్రి మీద ఆధారపడుతూ చేస్తూ వచ్చాడు. ఆ వచ్చేటటువంటి క్రమంలో చాలామంది ఏం చేస్తారంటే, ఆ పరిచర్యను నచ్చో, ప్రార్థన నచ్చో, తన చేసిన ప్రయాస నచ్చో యేసు ప్రభుని హెచ్చించాలనుకుంటారు మనుషులు. కానీ ఆయన బలవంతముగా రాజుగా చేద్దామనుకుంటే ఈయన వారిలో నుంచి తప్పించుకొని పోయి శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు. ఆయన మరలా కొండకు ఎక్కి అన్నాడు. కొండ ఎక్కడము యేసు ప్రభు జీవితంలో ఒక అనుదిన వాడుక అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? కొండ ఎక్కడంలో 3 చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కొండ ఎందుకు ఎక్కినాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, 3 సందర్భాల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిసారి కొండ ఎక్కేవారు. ఆ 3 తలంపులు మనం చూసి మన ప్రార్థన అంశాన్ని ముగిస్తాం. ఎందుకంటే ప్రార్థనకి ఎక్కువ సమయం సేవకులు ఎప్పుడు చెప్తారు?
వాక్యం తక్కువ, ప్రార్థన సమయం ఎక్కువ ఉండాలని. కాబట్టి నాకు ఇచ్చిన టైంలో నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. కొండ ఎక్కినది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్ స్టైల్ ఏమి మనకి జ్ఞాపకం చేస్తుందంటే, ఎందుకు ఎక్కుంటాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఎక్కుంటాడు? మనం ఎప్పుడు అనుకుంటాం? ప్రార్థన చేయడానికి అనుకుంటాం. అసలు ఎందుకు ఎక్కుంటాడు? నెంబర్ 1 ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కక మునుపు ఎక్కడున్నాడు? జన సమూహములో ఉన్నాడు. వారిని తప్పించుకొని, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన కొండ ఎక్కడంలో మొదటిది తనను తాను ప్రత్యేకపరుచుకునే జీవితాన్ని సూచిస్తుంది. అమ్మా వినండి ఈ మాట. ఎంత పరిచర్య చేసేవారైనా, గొప్ప బోధకులుగా పిలబడుతున్నటువంటి వారైనా, వారి జీవితంలో ఎప్పుడు కొండ ఎక్కేటటువంటి అనుభవం లేకపోతే వారు ఏ పరిచర్య నిమిత్తమైతే మనం పిలువబడ్డామో, ఏ పరిచర్య నిమిత్తము కొరకైతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో, ఏ పరిచర్య అయితే మన ద్వారా సజావుగా జరగాలని ఆయన ఇష్టపడ్డాడో, అది జరగకుండా మొట్టమొదటిది ఆపేది ఎవరో తెలుసా? విశ్వాసులు, ప్రజలు, జనులు. అంటే అర్థమేంటో తెలుసా? ఈ ప్రత్యేకత ఏం జ్ఞాపకం చేస్తుంది కొండ ఎక్కడంలోనంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ లోకం. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమన్నారంటే, ఈయన ప్రవక్త అన్నాడు. అంటే లోకము ఆయన గురించి ఏమి మాట్లాడుతుందో అక్కడ చెప్పబడింది. ఈయన రాజుగా చేద్దాము అన్నాడు. అంటే ఇక్కడ లోకము యొక్క మర్యాదని కనపరుస్తుంది. వింటున్నారు ఈ మాట? లోకపు మాటల నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు, లోకము యొక్క మర్యాద నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంకొక మాట చెప్పదలుచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చూడండి, 6వ అధ్యాయం 2వ వచనంలో, రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. అవునా? వినండి ఈ మాట. వెంబడించిరి అనేటువంటి మాటని మనం కొంచెం మార్చి అర్థం చేసుకుంటే, ఆయన వెనకతలు ఫాలో అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి. మనకు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే మామూలుగా ఉండదు. ఓయ్, నా యూట్యూబ్ ఛానల్ తెలుసా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో? అసలు అంతెందుకు, నేను కూటం పెడితే ఎంతమంది వస్తారో తెలుసా? అరే, ఈ రకమైన వ్యవహారం వీళ్ళకంటే యేసుప్రభుకి ఇంకా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? లోకపు మాటలు పట్టించుకోలేదు, లోకపు మర్యాదలు పట్టించుకోలేదు. అన్నిటికీ ప్రాముఖ్యం ఏంటో తెలుసా? వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంతము వరకు వెంబడించిన వారు లేరు ఇక్కడ. అర్థమైందా? వింటున్నారా మాట? దాన్ని ఏమంటామంటే, ఎప్పుడు వెంబడించారంటే ఆహారము కొరకు, 2 ప్రాధాన్యతల కొరకు ఎప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తారు జనసమూహం. ఒకటి రోగముల యొక్క స్వస్థత, ఆకలి తీర్చుట, లేకపోతే ఆహారము కొరకు. అర్థమైందా? మీకు అర్థమైందా? స్వస్థత కొరకు, సంతృప్తి కొరకు. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినేవారు చాలా తక్కువ, బోధన అంగీకరించేవారు చాలా తక్కువ, ఆఖరికి సిలువ దగ్గర ఆయన శ్రమలలో పాలువారు అవ్వడం కూడా చాలా అరుదు, తక్కువ. యేసుప్రభుకు తెలుసు కాబట్టి వీళ్ళందరికీ ఒక పేరు పెడతాడు ఎప్పుడన్నా, ఈ లోకపు నటన గతించిపోతుంది. వీరు నటించేవారే కానీ వీరు యేసుప్రభుని నిత్యము వెంబడించేవారు కాదు. ఇప్పుడు చెప్తాం, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి కొండ ఎక్కడములో, ప్రతి సాయంత్రపు పూట తండ్రితో ఏకాంతంగా గడుపుటకు, ఆయన ఒంటరిగా వెళ్ళుటకు కారణం ఏంటంటే, he has to make himself to be separated from the crowd. లోకములో నుంచి తన్ను తాను ప్రత్యేకపరచుకోవాలి. కారణం ఏంటో తెలుసా? లోకపు మాటల నుంచి, లోకపు మర్యాద నుంచి, లోకపు నటన నుంచి. అమ్మా, చెల్లి, తమ్ముడా, కొండ ఎక్కడం అంటే అర్థం ఏంటో తెలుసా? దానికి 3 చేయాలా? కొండ ఎక్కడం అంత ఈజీగానా? కొండ ఎక్కడం అంత ఈజీయా? 3 చేస్తారు ప్రతి. మొదటిది, నేను ఎప్పుడు ఈ 3 మాటలు
పదే పదే రిపీట్ ఎందుకు చేస్తానో తెలుసా? ఈ 3 మాటలకు అంత ప్రాధాన్యత ఉంది క్రైస్తవ సమాజంలో. నెంబర్ 1, ప్రయాసపడతారు కొండెక్కడానికి. 2, ప్రయాసముతో పాటు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 3వది, ప్రయత్నంతో పాటు ఎలాగైనా నేను ఎక్కలేనంటూ పోరాడుతూనే ఉంటారు దానికోసం. దేనికోసం? కొండ ఎలాగైనా ఎక్కాలని పోరాటమే కదా ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ప్రయాస, ప్రయత్నము, పోరాటము. ఎందుకంటే కొండ ఎక్కడం అనేది ప్రత్యేక జీవితము. ఎప్పుడు కూడా మనము లోని కలిగించుట కొరకై మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, పోరాడుతూనే ఉండాలి. ప్రత్యేకత లేని జీవితము లోకపు యొక్క మర్యాదలను కోరుకుంటారు, లోకపు యొక్క మాటలను కోరుకుంటారు, లోకం యొక్క నటనని చూస్తారు. ఈరోజు ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా, ఒకవేళ లోకములో నా మర్యాద లేక లోకము మర్యాదను బట్టి, లోకపు నటనను బట్టి, లోకపు మాటలను బట్టి మనం లోకంలో కలిసిపోతున్నామేమో. నేను ఒక మాట చాలా అరుదుగా చెప్తాను, ఇది పర్ఫెక్ట్గా మాత్రం గుర్తుంచుకుందాం. యేసు ప్రభుతో ఉండేటువంటి సమయం కంటే, వినండి ఈ మాట, యేసు ప్రభుతో ఉండే సమయం అంటే అర్థం ఏంటి? క్షమించండి, యేసు ప్రభుతో గడిపే సమయం అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితంలో ఎవరైతే ఎక్కువగా గడపటం లేదు అనంటే వారు యేసు ప్రభువు కంటే మరి ఏదో ఇష్టమైనటువంటి ప్రదేశంలో గడుపుతున్నారంటే 3 రకాలైనటువంటి వ్యవహారాలు మన జీవితంలో పోతుందని అర్థం చేసుకుందాం. మొదటిది ఏంటో తెలుసా? భక్తి పోతుంది. 2, దేవుని ఎడల భయం పోతుంది. అమ్మా వింటున్నారా? 3వది అన్నిటికంటే ప్రాముఖ్యం, దేవుడు నీకు ఏదైతే చేస్తాడో ఇస్తాడో అనుకునేటువంటి భరోసాను కోల్పోతాం. విన్నారా మాట? నేను ఒక మాట ఇప్పుడు ఏ మాట చెప్పాను? కొండ ఎక్కడం అంటే ప్రార్థనా జీవితం. దానిని మనం అనుభవించడం లేదు అని అంటే ప్రత్యేకపరచుకోలేదంటే ద టైమ్ వాట్ యు ఆర్ స్పెండింగ్ విత్ లార్డ్, ద టైమ్ యు ఆర్ స్పెండింగ్ ద టైమ్ విచ్ యు ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ ద లార్డ్ ఈజ్ ఏ అడల్టరీ. అమ్మా మీకు అర్థమైందా? మనము ఎక్కువగా ఏ టైంనైతే కోరుకొని ప్రభువుకి మించి టైము మనం ఒక దగ్గర స్పెండ్ చేస్తున్నాం. ఉదాహరణకి నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, బ్రదర్ లాజరస్ ఉన్నారు. ఆయన దగ్గర నేను గంటల తరబడి నేను ఉండడం తప్పు కాదు, కానీ ఆ టైంలో నువ్వు చేయాల్సిన టైం ఒకటి ఉంది. ఏ టైం అది? ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన టైం. ప్రభువుతో గడిపే సమయాన్ని ఎవరికి ఇస్తున్నాను? నేను బ్రదర్కి ఇస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఇస్తున్నామంటే 3 కోల్పోతావు నువ్వు. మొదటిది దేవుడితో గడపడం అనేది నీ భక్తిని సూచిస్తుంది. 2, అయ్యో ఈ టైము నా దేవునితో గడపాల్సిన భయం పోతుంది. 3వది ఏంటంటే ఈ టైంలో నేను దేవుని దగ్గర కొన్ని పొందుకోవాలి. రేపు వాక్యం చెప్పాలా, రేపు ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలా అనేటువంటి, అయ్యో నేను ప్రకటించకపోతే, దేవుని దగ్గర నేను ఉండకపోతే, గడపపోతే, దేవుడు నాతో మాట్లాడటం మానేస్తే అది నేను పొందుకోలేనటువంటి భరోసాని కోల్పోతాం. చలి మన భక్తి కరెక్ట్గా ఉందంటారా? మనం ప్రభువుతో మన గడిపే సమయంలో మన ఆత్మీయత తూకము తక్కిడలు వేసి చూస్తే 3 విషయాలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. కొండ ఒక స్థలాన్ని గుర్తు చేస్తే, కొండ ఎక్కి దేవునితో గడపడం అనేది ఒక సమయాన్ని గుర్తు చేస్తే, కొండ ఎక్కి ఆయనతో ప్రార్థన చేయడం అనేది, దేవునితో సంభాషించడం మన జీవితంలో ఏమవుతుంది? కొరత అయిపోతుంది. 3 విషయాలు, ఇటు 3 విషయాలు చెప్పాను, ఇటు 3 విషయాలు. కొండ ఎక్కే స్థలం ఏమైనా ఉందా మనకి? కొండ మీదే ఉన్నామా? ఆ స్థలము నుంచి కొంచెం ఏమైనా జారిపోతున్నామేమో. ద టైమ్ యు ఆర్ స్పెండింగ్ మోర్ విత్ అదర్ పీపుల్, ద టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ అదర్ ప్రయారిటీస్. దేని కొరకు వెంపర్లాడుతున్నామో మనకు తెలియదు, కానీ
ఈ మాట చదువుగానే హృదయంలో ఒక కొంత భారం, దేవా నేను నీకు ఇవ్వాల్సినటువంటి సమయం ఈరోజు ఇచ్చామా? మనం ఈరోజు మన దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానం ఏమైనా ఇచ్చామా? దేవుడితో ఏవైనా మాట్లాడామా? ఈరోజు దేవుడితో మాట్లాడకుండా దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దొంగిలించి దేవుడితో సమయము గడకకపోతే మనం ఎలా ప్రత్యేకించుకోగలం మనుషుల నుంచి? ఖచ్చితంగా ఆ మూడు చేయకపోతే మన జీవితంలో ప్రత్యేకపరచబడలేం. లోక మాటలే మనకి ఇష్టమవుతాయి, లోక మర్యాదలకే లొంగిపోతాం, లోక నటనతో మనము కలిసిపోతాం. చలి దేవుడు నీతోనే ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా నా ప్రత్యేకత నేను కాపాడుకోలేకపోతున్నాను, కలిసిపోతున్నాను ప్రభా. మీరు లోకములో నుంచి ఏం చేశాడు దేవుడు? ప్రత్యేకపరిచాడు. మరి ఇంకా లోకము ప్రత్యేకత లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో ప్రార్థన ఏం లేదు, అనుభవం, కొండెక్కే అనుభవం లేదు. మొదటిది ప్రత్యేకత కొరకు దేవుడు కొండెక్కాడు, 5 నిమిషాలు ఉంది. రెండోది కొండ ఎందుకు ఎక్కుంటాడో, కొండ ఎందుకు ఎక్కుంటాడో ప్రార్థన చేయడానికే, కానీ మొదటిది ప్రత్యేకపరచుకోవడానికి. రెండోది ఏంటో తెలుసా? ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో, వినండి, నా వైపు చూస్తూ వినండి. ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో లోకంలో నుంచి, వారు ఎవరితో ఉన్నట్టు? ఇప్పుడు దేవుడితో ఉన్నప్పుడు. ఎవరు దేవుడితో ఉంటే దేవుడికి ఇచ్చిన స్థానం ఇస్తున్నట్టు, దేవుడికి ఇచ్చే సమయం ఇస్తున్నట్టు, దేవుడితో సంభాషణ చేస్తున్నట్టు. వినండి ఈ మాట. దేవుడి స్థానం ఇచ్చినట్టు, దేవుడికి సమయం ఇచ్చినట్టు, దేవుడితో సంభాషించను. ఈ మూడు చేస్తే ప్రత్యేకతలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లోకపు యొక్క మాలిన్యం మొత్తము ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? తన రక్తము చేత, తన వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత కడిగి పవిత్రపరుస్తాడు. ప్రత్యేకత కొరకు కొండెక్కాడు. రెండోది ఏంటట? యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు దుమ్మి ధూళి, లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు పోకడలు, లోకపు మర్యాదలు, లోకపు అన్నీ ఆయనకి ఏమవుతాయి? చెవుల్లోకి వస్తాయి, మనసులోకి వస్తాయి. వాటిని అన్నింటిని ఏం చేస్తాయి? ఇప్పుడు తండ్రితో గడపడం ద్వారా పరిశుద్ధుడే, కానీ పరిశుద్ధత నుంచి మరి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఆయన కొండెక్కాడు. చెల్లి తమ్ముడా వినండి మాట. మరి ఎంతగా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు? చాలా మాటలు విన్నా ఉదయం కాలం నుంచి ఈ చెవిలో. ఆ మాటలన్నీ నీ మనసులోకి వెళ్ళి నీ హృదయంలో దోబూచులాడి అది పనిచేస్తాయి శరీరంలో. మరి ఆ మాటల నుంచి నువ్వు బయటపడాలంటే ఇప్పుడు దేవుడితో మాట్లాడితే ఆయన ఏమవుతాడు? ఆయన నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాటలు నీ చెవును పడతాయి. వినరా? లోకపు మర్యాదలన్నీ చూస్తూ వస్తున్నావు. మర్యాదలేంటి? రాజుగా చేస్తాను. కానీ దేవుడు ఏం చేశాడు? పిలిచిన పిలుపుకు లోబడి నువ్వు రాజు అవ్వడానికి కాదు, నిన్ను రాజుడైన యాజక సమూహ ఏది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు మనం? దేవా మనుషులు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత వద్దయ్యా, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యత చాలు. మూడవది ఏం చెప్పాను? లోకపు మాటలు, లోకపు యేసుప్రభుతో తండ్రి మాట్లాడి ఉంటాడు ఖచ్చితంగా. నానా టైం ఉంది, ఆ రోజు నువ్వు సిలువుకు వెళ్ళాలి, జాగ్రత్త. ఎంతమంది అయితే నేను వెంబడించారు ఎవరు కూడా రారు, నీ శిష్యులే నీతో ఉండరు. నటన నమ్మొద్దు, ఇదంతా కేవలం నటన. నువ్వు రియల్, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరిక చేస్తాడు. మన జీవితంలో ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధత కొరకైన కొండ ఎక్కకపోతే మన జీవితంలో ఖచ్చితంగా నేను చెప్తాను కొండ అనుభవం లేదని అర్థం. ఈరోజు ప్రభువుని అడుగుదాం, దేవా నేను కొండల తట్టు నా కనులు ఇచ్చున్నా, నాకు సహాయము. ఈ వ్యవహారం అంతా ఎక్కడంటే నాకు ఎప్పుడు సమస్య ఉంది, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా, నేను కొండల తట్టు చూడండి చాలా జాగ్రత్త. కొండల తట్టు నా కన్నులు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాత నిబంధన అంతా కొండల తట్టు చూడడమే కానీ కొండ యొక్క అనుభవం మన యేసు ప్రభువే నేర్పించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా? సహాయం కొరకు కొండల వైపు చూడటం కాదు. చెప్పండి, ఇక్కడ సహాయం కొరకు కొండల వైపు చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సాహసించి కొండెక్కాడు. ప్రత్యేకపరచుకోవడం అంత ఈజీనా? ఏమా బంధువుల నుంచి ప్రత్యేకపరచుకోవడం ఈజీనా?
చాలా జాగ్రత్త. ప్రత్యేకపరచుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. మా దగ్గరికి రండి అయ్యా, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆ రోజు ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఏమైనా ప్రత్యేకపరచుకున్నాము మనం? దేనికి ప్రాధాన్యత? నేను ఒక మాట చెప్తాను, ఇంకోలాగా అనుకోకండి. నువ్వు వెళ్ళకపోయినా బర్త్డే ఫంక్షన్ ఆగదు. విన్నారు ఈ మాట? నీవు పిలిచినటువంటి పిలుపు దేవుని మందిరంలో ఉండేటువంటి ప్రతి టైంలో నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి ఆగదు. హలో, నేను వెళ్ళకపోతే ఏ కార్యక్రమం కూడా ఆగదు. నిజమే, బంధువులే, మిత్రులే, స్నేహితులే. కానీ జస్ట్ ఎస్టిమేట్ యువర్ ప్రయారిటీస్. నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానా, లేకపోతే చెప్పండి లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను? అన్న ఏముందన్న, రోజు ప్రార్థనకు వస్తాను, ఒక్కరోజే. చెల్లి, తమ్ముడా, దేవుడు నీకు ఏ సమయము సజావుగా అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి శ్రమ, శోధన లేకపోతే పరీక్ష నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడు నువ్వు ప్రేమించిన ఇస్సాకును మోరియా పర్వతం బలివ్వడం అనేది, కానీ అప్పుడు నువ్వు దేవునికి భయపడ్డావని అర్థం. అమ్మా కొంచెం కష్టంగా ఉన్నా తీసుకోండి. సమస్యలు, శోధనలు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకి ఆ టైంలో నువ్వు రావాల్సిన అవసరం ఏర్పడితే, నువ్వు దీనిని కాకుండా దేనికి ఇచ్చావనుకో, నేను దేవునికి భయపడిన వారం కాదు. అంటే ఊరికి మనం చెప్పుకుంటామంటే మేము దేవుని భక్తిలో ఉన్నాం, భయంలో ఉన్నామని. భక్తి అంటే రోజు దేవుని మందిరంకి ఆ కోడికలకి ఈ కోడికలు వచ్చి అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, అలాగని రాకూడదని దాని ఉద్దేశం కాదు. అందుకే భయభక్తులు అన్నాడు. భయం అంటే నా ప్రభువుకి మించింది ఇంకొకటి లేదు, నా ప్రభువు తప్ప ఇంకొకటి లేదు. నీ జీవితంలో నిర్ధారణ అయితే ప్రత్యేకత పరుచుకొని పరిశుద్ధపరచుకుంటావు. మూడోది ఏమవుతావు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కొండెక్కుంటారు? మూడవది, చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట ఎటువంటిది? ప్రభావము కలిగింది. ఒకరు వచ్చి ఆయన ముడితే ఆయనలో నుంచి ప్రభావము వెడలిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వెడలిపోయిన ప్రభావం, మాట్లాడుతున్నటువంటి ప్రభావాన్ని తిరిగి సంపాదించుకునే ఒకే ఒక స్థలం కొండ ఎక్కే అనుభవం. అనగా ప్రార్థనలోనే ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక పెద్ద ఎవరైనా కూడా ఆ అనుభవంలోకి వెళ్తే తప్ప మళ్ళీ ఆ ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోలేం. ఉందా మనలో? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆ ప్రభావముతో మరలా ఏమొచ్చాడు కిందకి? యేసు జస్ట్ ఓన్లీ 40 days సినాయి పర్వతం మీద మోషే గడిపితే ఆయన ముఖాన్ని తేరి చూడలేకపోయిన ఇజ్రాయిల్ మనకు గుర్తులేరా? మరి ఈరోజు నీ ప్రత్యేకత ఏంటి? 2, నీ ప్రార్థన అనుభవంలో పరిశుద్ధత ఏంటి? 3, ప్రభావం ఏంటి? దాని నిమిత్తమై మన ప్రభువారు కొండ ఎక్కారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలో కనిపెడదాం.